స్టూడెంట్ వీసా మీద మీరు మీ ఫ్యామిలీని అయితే తీసుకొని రావచ్చు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? వెల్కమ్ బ్యాక్ టు యూకే వీసా టైప్ సిరీస్ ఎపిసోడ్ 2. ఈ ఎపిసోడ్లో మనము యూకే స్టూడెంట్ వీసా పైన మనం ఎలా మన ఫ్యామిలీని తెచ్చుకోవాలి దాని గురించి అయితే తెలుసుకున్నాం. ఈ రీల్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి, పనికి వస్తుంది మీకు ఫ్యూచర్లో. సో జనరల్గా యూకేలో మాస్టర్స్ చేస్తే మనకు 2 years ఎడ్యుకేషన్ ఉంటుంది. 18 months నుంచి 24 months అయితే పిహెచ్డబ్ల్యూ. పిహెచ్డి కోర్స్ వచ్చేసి జనరల్గా 3 to 4 years అయితే ఉంటుంది. ఈ పిహెచ్డి వచ్చేసి రీసెర్చ్ బేస్డ్ ఉంటుంది. మీరు ఇండిపెండెంట్గా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. దీనికి అడ్మిషన్ వచ్చేసి అంత ఈజీగా రాదు, మాస్టర్స్కి వచ్చినంత ఈజీగా. బట్ పిహెచ్డి వచ్చేసి మీరు రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయాలి, అండ్ ఆ రీసెర్చ్ అనేది క్లియర్గా మీరు చూపించాలి ఆన్ పేపర్లో. సో అప్పుడు మీకు ఇక్కడ యూనివర్సిటీలో అయితే అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనికి కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏందో మాట్లాడుకుందాం. మాస్టర్స్ వీసా పైన డిపెండెంట్ తెచ్చుకునే ఆప్షన్ అయితే ఉండదు, బట్ పిహెచ్డి వీసా పైన మనకు ఆప్షన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ పిహెచ్డి వీసాలో పిహెచ్డబ్ల్యూ అంటాం కదా, అది వచ్చేసి 3 years ఉంటుంది. పిహెచ్డి కోర్సెస్కి ఎలా అప్లై చేయాలని అనుకుంటే నాకు డిఎం చేయండి, అండ్ ప్రాసెస్ అయితే నేను మీకు చేపిస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇన్నోవేటర్ ఫౌండర్